ఆపరేషన్ సింధూర్ జరిగాక కంప్లీట్గా పొలిటికల్ స్పేస్లో రాజకీయ పార్టీల మధ్య ఒక వివాద అంశంగా మారింది. అన్ఫార్చునేట్ ఏంటంటే అసలు దేశానికి సంబంధించిన అంశం రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ మీరు నరేంద్ర మోడీ స్పీచెస్ కానీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి బీజేపీ నేతల ఉపన్యాసాల వరకు చూడండి, పదే పదే ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన లేకుండా రాజకీయ మీటింగ్లు కూడా ఉండడం లేదు. వాస్తవానికి పహల్గాం దాడుల తర్వాత మోడీ తీవ్రవాదుల్ని, పాకిస్తాన్ హెచ్చరించు చేసిన ఉపన్యాసం కూడా బీహార్లోని పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్న మీటింగ్లోనే చేశాడు. అంటే చాలా క్లియర్గా ఆపరేషన్ సింధూర్ను ఒక బలమైన రాజకీయ ఆయుధంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులపై ప్రయోగిస్తుంది. దేశం సంబంధించిన అంశాన్ని ఒక రాజకీయ పార్టీ ఆస్తిగా, ఆయుధంగా మారడం అనేది దేశానికి శ్రేయస్కరం కాదు. రక్షణ, ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానము, డిఫెన్స్, ఇలాంటి అంశాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఎందుకంటే అవి దేశం మొత్తానికి సంబంధించినవి. కానీ ఆపరేషన్ సింధూర్ను ఎన్ని రకాలుగా ఒక పొలిటికల్గా వెపన్గా బీజేపీ ఉపయోగిస్తోంది అనటానికి మొదటిది మస్కులార్ నేషనలిజం అంటారు. అంటే కండలు తిరిగిన జాతీయవాదం, బలమైన నాయకత్వం. నరేంద్ర మోడీ కనుకనే ఇది సాధ్యమైంది, బీజేపీ కనుకనే ఇది సాధ్యమైంది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పగలిగే సామర్థ్యం బీజేపీకే ఉంది అనేది మొదటి పొలిటికల్ నెరేటివ్. ఏ రాజకీయ పార్టీ అయినా తన నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు దాని ప్రయోజనం పొందాలని చూడడంలో తప్పలేదు. ఇది మొదటి పాయింట్ వరకు తప్పలేదు. రెండవది, గతంలో భారతదేశం పాకిస్తాన్పై సాధించిన విజయాలు ఏవి విజయాలు కావన్నట్లుగా వాటిని అండర్మైన్ చేసేటువంటి విధంగా ఇప్పుడు మాత్రమే అద్భుతమైన విజయం సాధించాం అనే రీతిలో బీజేపీ ప్రచారం ఉంది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. కానీ చరిత్రలో మనం చూసుకుంటే పాకిస్తాన్ 1947, 1965, 1971 ఈ 3 యుద్ధాల్లో కూడా భారతదేశం ఓడించింది. ఆఖరికి 1999లో కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి ప్రవేశించినప్పుడు ఓడించారు. ఇంతవరకు భారతదేశ పాకిస్తాన్ వివాదాల చరిత్రలో ఏనాడు పాకిస్తాన్ విజయం సాధించలేదు. అందువల్ల దీన్ని బట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విశిష్టతను మనం తక్కువ వేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇది మన ఆర్మ్ ఫోర్సెస్ యొక్క అద్భుత ప్రజ్ఞాపాఠవాల ప్రదర్శన. దానికి భారతీయులుగా మనం గర్వపడాలి. కానీ భారతీయులుగా మనం గతంలో సాధించిన విజయాలకు గర్వపడకూడదా? మన దేశ ప్రభుత్వమే గత విజయాల గురించి మాట్లాడకపోవడం ఏంటి? మీరు ఎప్పుడైనా గమనించారా? ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పినంతగా మనం 1971లో కూడా బుద్ధి చెప్పాం, 1965లో కూడా బుద్ధి చెప్పాం అనే దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారా? నిజంగానే కంపారిజన్ చేయాల్సి వస్తే 1971ది అన్నిటికన్నా పెద్ద విజయం. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ 2 ముక్కలైంది, 90,000కు పైగా సైనికులు సరెండర్ అయ్యారు, పాకిస్తాన్ ఓటమిని అంగీకరించింది. ఇప్పుడు ఒక్క సైనికుడు సరెండర్ కాలే, పాకిస్తాన్ ఇప్పటికీ ఓటమిని అంగీకరించలేదు, పైగా మేమే గెలిచామని చెప్తోంది. అందువల్ల ఇప్పుడు సాధించిన విజయం తక్కువ అంచనా వేయకూడదు. కానీ డెఫినెట్గా హిస్టరీలో 71 విజయమే గొప్పది. అయితే నేను గతంలో కూడా చెప్పాను, ఈ రెండింటిని పోల్చకూడదు అని. ఎందుకన్నానంటే 71లో ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్, అప్పుడున్న ప్రపంచ రాజకీయ పరిణామాలు వేరు, ఇప్పుడున్న వేరు. అందువల్ల చరిత్రలో ఎప్పుడూ 2 సందర్భాలని పోల్చకూడదు అని నేను గతంలో కూడా చెప్పాను. కానీ ఎప్పుడైతే అధికారంలో ఉన్నవారు పదే పదే ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ గతంలో భారతదేశం పాకిస్తాన్పై చేసిన అద్భుత విజయాల్ని చిన్నవిగా చూపే ప్రయత్నమో లేదా అవి జరగలేదు అనే భావన కలిగించే రీతిలో చేస్తుంటే అనివార్యంగా కంపారిజన్ చేయాల్సి వస్తుంది. అందుకే మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ పదే పదే
ఆపరేషన్ సింధూర్ పైన మా ప్రశ్నలు వేస్తూ 1971 గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే వివాదమే లేదు కదా. 65లో భారత్ గెలిచింది, 71లో భారత్ గెలిచింది, 99లో భారత్ గెలిచింది, 2025లో భారత్ గెలుస్తుంది, 2050లో కూడా భారత్ గెలుస్తుంది. కానీ బీజేపీ గెలిచింది అన్నప్పుడు కాంగ్రెస్ గెలిచిందని అనే చర్చ ఎందుకు తీసుకురావాలి? కానీ ఇప్పుడు గత చరిత్రనంతటినీ అండర్మైన్ చేసే రీతిలో బీజేపీ ఆపరేషన్ సింధూర్పై ప్రచారం చేస్తుంది. మూడవది, గత ప్రభుత్వాలు చాతకానివి, గత ప్రభుత్వాలు పాకిస్తాన్తో రాజీ పడ్డాయి, గత ప్రభుత్వాలు దేశద్రోహానికి పాల్పడ్డాయి అని నెహ్రూ సమయం నుంచి పడుతున్నారు నరేంద్ర మోడీ సైతం. వాస్తవంగా గత ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో ఉన్న పరిస్థితులు, పరిణామాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని మనకు నిర్ణయాలు ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే తప్పనిపించచ్చు, రైట్ అనిపించచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులతో మనం అప్పుడు పోల్చలేం కదా. అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడున్న ప్రభుత్వం విత్ ఆల్ ఇట్స్ విజ్డమ్ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని పదే పదే గత ప్రభుత్వాలు యాంటీ నేషనల్ లాగా, గత ప్రభుత్వాలు ఏదో పాకిస్తాన్తో మిలాఖత్ అయినట్లుగా మన గత ప్రభుత్వాలను అండర్మైన్ చేయడం, పొలిటికల్గా వెపనైజ్ చేయడం అవుతుంది. కానీ అది దేశానికి వన్నె ఇవ్వదు, దేశానికి గౌరవం ఇవ్వదు. దేశంలో ప్రభుత్వాలు ఏమున్నా అవి మన ప్రభుత్వాలు. ఇప్పుడు ఎవరున్నారు, అప్పుడు ఎవరున్నారు కాదు. ప్రభుత్వాల నిర్ణయాన్ని క్రిటికల్గా క్వశ్చన్ చేయడం వేరు, గత ప్రభుత్వాలను దేశద్రోహులుగా చిత్రీకరించడం వేరు. ఈవెన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక తప్పు చేసినా దాన్ని మనం దేశద్రోహంగా భావించాల్సిన అవసరం లేదు. అది పొరపాటు జరిగితే జరగచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు, పాకిస్తాన్ సంగతి తేల్చాల్సి ఉండే కదా అంటూ ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ అలా ప్రశ్నించడంలో డెమోక్రసీ ప్రశ్నించవచ్చు. కానీ నరేంద్ర మోడీ పాకిస్తాన్తో మిలాఖత్ అయ్యే యుద్ధం ఆపాడు, నరేంద్ర మోడీ ద్రోహం చేశాడు అని అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో దేశద్రోహి కాడు, నరేంద్ర మోడీ కారు, కాంగ్రెస్ ప్రధానులు కారు, ఎవరు దేశద్రోహులు కారు. కానీ పదే పదే బీజేపీ ప్రచారంలో మేము మాత్రమే దేశభక్తులం, గతంలో పాలించిన నేతలందరూ దేశద్రోహులు, పాకిస్తాన్కు భయపడ్డారు, మిలాఖత్ అయ్యారు, రాజీ పడ్డారు అనే రీతిలో నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా ఆందోళనకరమైన అంశం. ఇక నాలుగవది, ఆపరేషన్ సింధూర్ ఆధారంగా తీసుకొని ప్రతిపక్షాలైనా ఇంకెవరైనా లెజిటిమేట్ క్వశ్చన్స్ని భావించి అడుగుతున్నారు. డెమోక్రసీ క్వశ్చన్లు అడుగుతారు. మనది పాకిస్తాన్ కాదు, మనది భారతదేశం. ఇది నేను చెప్పడం కాదు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే ఒక పాక్ మిలిటరీ జనరల్ వ్యాఖ్యానించారు, ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ పైనే అక్కడ పౌరులే అడుగుతున్నారు అంటే మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ అద్భుతంగా సమాధానం చెప్పాడు. పాకిస్తాన్కి ఇది కొత్తగా అనిపించవచ్చు, డిఫరెంట్గా అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడ డెమోక్రసీ ఉండదు కనుక. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటా వాళ్ళ కొత్తగానే మా కొత్త కాదు అన్నాడు. కరెక్ట్. అది ఇవాళ జెన్యూన్గా లెజిటిమేట్గా భావించుతున్నామని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ను అకస్మాత్తుగా ఎందుకు ఆగింది, పాకిస్తాన్ చావు దెబ్బ తీసి పైచేయి సాధించినప్పుడు ఎందుకు ఊరుకున్నాం, పాక్ ఆక్రమిత కశ్మీర్ కైవసం చేసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు వదిలేశాం, అమెరికా ఒత్తిడితోనే ఇది జరిగిందా అని అమెరికా కశ్మీర్లో మధ్యవర్తిత్వం అంటోంది, డిప్లొమాటిక్గా పాకిస్తాన్కి అప్పర్ హ్యాండ్ వచ్చిందా, మనకు వచ్చిందా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అడిగితే ఈ ప్రశ్నలు అడిగిన వారందరినీ దేశద్రోహులుగా ముద్రేసి వారిని నోరు ముగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వన్నతేదు. తర్వాత మన స్ట్రాటజిక్ డెప్త్ కూడా పెరగదు. డిబేటు, డిస్కషను ద్వారా మాత్రమే మన విధానాలను మరింత మెరుగుపరచుకోగలం. అందువల్ల ఈ ప్రశ్నలే అడగకూడదు. అడిగితే దేశద్రోహం అంటే చాలా పొరపాటు. మీరు గమనించండి, ఆపరేషన్ సింధూర్కు ముందు అఖిలపక్షాలు పెట్టారు, కానీ ఆపరేషన్ సింధూర్ ఆపడానికి మాత్రం అఖిలపక్షం పెట్టలేదు. ఆపిన తర్వాత కూడా అఖిలపక్షానికి చెప్పలేదు. ఇది మరి ప్రభుత్వం దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఆపరేషన్ సింధూర్కు ముందు పహల్గాం దాడి జరిగాక 2 సార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టారు. అఖిలపక్ష మద్దతు కూడా ప్రభుత్వానికి లభించింది. కానీ ఆపరేషన్ సింధూర్ ఆపేటప్పుడు, ఆపాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేటప్పుడు అఖిలపక్షం ఎందుకు పెట్టలేదు? పోనీ ఆ టైంలో సమయం ఉండదు, వ్యూహాత్మక నిర్ణయాలు,
ఫాస్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది, కరెక్ట్. కానీ అయిపోయినాకైనా పెట్టాలి కదా. పెట్టి మేము ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం కాల్పుల విరమణ చేశాం అని అఖిలపక్ష మీటింగ్ పెట్టి పార్లమెంట్ సమావేశపరిచి పార్లమెంట్లో సమాధానం చెప్పాలి కదా. ఇప్పటి వరకు పార్లమెంట్ సమావేశపరచము, అఖిలపక్ష మీటింగ్ పిలువము, అఖిలపక్ష మీటింగ్లకు ప్రైమ్ మినిస్టర్ రాడు. ఇది రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా ఈ రకంగా ఉండదు. ఇక 5వది పాకిస్తాన్ వైఫల్యాన్ని మనము ఎదుర్కొన్నటువంటి రీతిలో పదే ఆపరేషన్ సింధూర్ ఆర్మ్ ఫోర్సెస్ సాధించిన విజయాల్ని రాజకీయ పార్టీ రాజకీయ నాయకుని ఖాతాలో వేసి ఎక్కడి దాకా వెళ్ళారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కాళ్లకు మొక్కాలి సైన్యం అనేదాకా బీజేపీ నాయకులు వెళ్తున్నారు. ఈవెన్ మతపరమైన పోలరైజేషన్ తేవటానికి బీజేపీ నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక దేశం సాధించిన ఘన విజయాన్ని ఒక పార్టీ ఖాతాలో వేసుకోవడమైనా తప్పే, ఒక నాయకుని ఖాతాలో వేయడమైనా తప్పే, దాని ఆధారంగా చేసుకుని సమాజంలో పోలరైజేషన్ తేవడం కూడా తప్పే. వాళ్ళు అవునన్నా కాదన్నా ఒక నాయకుడి నిర్ణయము, రాజకీయ నిర్ణయం సైన్యం విజయానికి దోహదం చేస్తే ప్రజలే దాన్ని ఆమోదిస్తారు. 1971లో పాకిస్తాన్ సరెండర్ అయినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గాదేవి మాతతో పోల్చారు. చరిత్ర ఎప్పుడు ఎవరిని మర్చిపోదు. నరేంద్ర మోడీ హయాంలో డెఫినెట్గా సరిహద్దు దాటి, అంతర్జాతీయ సరిహద్దు కూడా దాటి మనం అటాక్ చేశాం. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ బ్లఫ్ అని నిరూపించాం. ఇది మోడీ ప్రభుత్వంలో జరిగిన ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. కానీ దీని ఆధారంగా గతంలో ఎందుకు చేయలేదని మనం ప్రశ్నించలేము. మరి గతంలో 90,000 మంది సరెండర్ అయ్యారు, ఇప్పుడు ఎందుకు సరెండర్ కావాలని ప్రశ్నించగలమా? గతంలో పాకిస్తాన్ 2 ముక్కలు చేసాం, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? బెలూచిస్తాన్ను విడగొట్టచ్చు కదా, మోడీ ఎందుకు చేయడం లేదని అడగలమా? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్, ఇప్పుడున్న పరిస్థితులు ఇది కరెక్ట్. కానీ ఇప్పుడు సమాజంలో ప్రశ్నలే అడగకుండా చేస్తాం, మేము దీన్ని పొలిటికల్గా మానిపులేట్ చేస్తాం, పొలిటికల్గా పోలరైజేషన్ ద్వారా లాభపడతాం, మతపరమైన సమీకరణ మనం చూసాం కదా. కల్నల్ సోఫియా ఖురేషీపై వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ఏం మాట్లాడిందో. అందువల్ల ఆపరేషన్ సింధూర్ మన ఆర్మ్ ఫోర్సెస్ సాధించిన అద్భుత విజయం. ఆర్మ్ ఫోర్సెస్కు ఆ అద్భుత విజయాన్ని సాధించే క్రమంలో రాజకీయ నాయకత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కానీ, వ్యూహాత్మకంగా అడుగులు వేయడం కానీ అభినందనీయం. పాకిస్తాన్పై భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వాన ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. దీంట్లో ఏమి ఎవరికీ డిస్ప్యూట్ లేదు. కానీ ఇది దేశం సాధించిన విజయం. అందుకు ప్రజలు రివార్డ్ చేస్తే మోడీని చేయనియండి, బీజేపీని రివార్డ్ చేస్తే చేయనియండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ దాన్ని పొలిటికల్ వెపన్గా మార్చి ప్రతిపక్షాలను ఆఖరికి చీల్చడానికి కూడా మేము ఉపయోగపడతాం. శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్లను పట్టుకపోయి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెడతాం. ఇది ప్రతిపక్షాలను చీల్చడానికి కూడా దీన్ని ఆయుధంగా వాడడం అనేది ఆందోళన కలిగించే అంశం.